పెద్దన్నయ్య అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు రాడు అడిగేదిగా చాలామంది. చూడండి. సో ఫైనల్గా 10 ఏళ్ళ తర్వాత మా పెద్దన్న మా అక్కోళ్ళ ఇంటికి వచ్చాడు. 10 ఏళ్ళు ఎందుకు గ్యాప్ వచ్చిందంటే మన పెళ్ళి వాళ్ళే. సో వీడియో అంతా చూద్దాం, మీకు అర్థమైపోద్ది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నేను హెల్త్ బాగాలేక వీడియో నెట్ స్లో ఉండి వీడియో అప్లోడింగ్ కుదరలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మీరు 1 o'clock వరకు ఈ వీడియోని చూపిస్తారు. సో క్లీనింగ్ అంతా వేస్తున్నాం కదా, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇల్లు ఎంత నీట్గా ఉన్నా క్లీనింగ్ అనేది మ్యాండేటరీ ఎవరైనా వస్తున్నప్పుడు. సో పెద్దన్న వదిన వాళ్ళు వచ్చిర్రు. వీడియో మా పెద్దన్న చిన్న కొడుకు అనమాట. పెద్దోడు సర్వేష్ వాడు ఎక్కువ రాడండి, వాడు అక్కడే ఉన్నాడు, సంగం నేరులోనే ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఏంటంటే హడప్సర్లో ఆ వదిన వాళ్ళ చెల్లె కూడా ఓన్ సిస్టర్ కూడా హడప్సర్లోనే ఉంటుంది. కిరణ్ అన్నీ హడప్సర్లోనే ఉంటాడు. మాంజలో అమ్మ ఉంటుంది, పూజకు ఉంటుంది. సో పెద్దన్న పూజకుల ఇంటికి 10 years తర్వాత కరెక్ట్గా 2016లో ఈ టైంలోనే నా పెళ్ళి వల్ల మా ఇంట్లో గొడవలు జరిగినాయి. సో అప్పుడు లాస్ట్ వీళ్ళు కాదు, వేరే ఊళ్ళు ఉండేది. సో అట్లా నా పెళ్ళికి మా ముగ్గురు అన్నలు అపోజ్ చేశారు. మా అక్క మా మమ్మీ కలిసి నా పెళ్ళి చేసిర్రు. ఎందుకంటే మా వాళ్ళకి వచ్చి క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది అప్పట్లో అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదులేండి. సో ఎక్కువ ఉండేది. అట్లా నా పెళ్ళి వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేకుండే. సో ఫైనల్గా మా అమ్మ చేతి మీదుగా మా అక్క చేతి మీద నా పెళ్ళి అయితే జరిగింది. తర్వాత ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయి లాస్ట్ ఇయర్ మా పెద్దన్నకి హెల్త్ బాగాలేదు. నేను మా పెద్దన్న మాట్లాడబట్టి మా బుల్లచో చనిపోయినప్పటి నుంచి మేము కలిసిపోయాము. తర్వాత అన్నయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు అక్క వాళ్ళం అందరం ఇక ఫ్యామిలీ సెట్ అయిపోయిందండి. అయింది ఏదో అయిపోయింది, నాకు నేను హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి మా ఫ్యామిలీ అంతా సెట్ అయిపోయి ఆఫ్టర్ 10 years మా మమ్మీని వీళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు చూసిర్రు, మా వదిన కూడా. సో ఇల్లు కట్టాక వీళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైం. మునుపు వేరే ఇల్లు ఉండేది. సో మొత్తానికైతే చాలా సంతోషం. 10 years ఆఫ్ స్ట్రగుల్ తర్వాత మేము ముగ్గురు అన్న చెల్లం, ఇద్దరు అక్క చెల్లె, ముగ్గురు అన్నదమ్ములం కలిసిపోయాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బోల్డ్ అని మాటలు మాట్లాడేసుకున్నాం. సో మీ లవ్ స్టోరీ చెప్పండి అక్క అని చాలామంది అడుగుతారు. సో నా లవ్ స్టోరీ కాదు, ఎవరు లవ్ స్టోరీ చూసిగా ఇన్స్పైర్ అయ్యేది ఏం లేదు. అందరికి యూస్ఫుల్ ఉన్న థింగ్ అయితే చెప్పచ్చు, యూజ్లెస్ థింగ్ని చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ యూజ్లెస్ అంటే నా లవ్ స్టోరీ నాకు బాగుంది. సో అందరికి కళ్యాణి లాంటి అమ్మాయి, అందరికీ శేఖర్ లాంటి అబ్బాయి దొరకాలని అది లేదు కదా. సో చాలా లవ్ స్టోరీ సక్సెస్ అవుతాయి, చాలా ఫెయిల్ అవుతాయి. ఆశగా చాలా అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, కామన్ కదా. సో నేనేం చెప్పట్లేదండి నా లవ్ స్టోరీ. సో తర్వాత ఏంటంటే తర్వాత ఎంచక్క అందరం కూర్చొని గప్పాలు కొట్టి అక్కడ వదిన వాళ్ళ చెల్లి ఆల్రెడీ వంట వేసిందంట. తినేలండి అన్న అంటే అక్కడ ఆల్రెడీ వంట వేసిర్రు, లేకపోతే తినేళ్ళటమే, వంట ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ ఉందన్నారు. సో సింపుల్గా చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇక పెద్దన్న నువ్వు రా అక్కడికి ఒకసారి షిర్డీ దగ్గరికి అని చెప్పాడు. ముందు పెద్దన్న కూడా 10 years బ్యాక్ మేమందరం మాంజీ దగ్గరే ఉంటున్నాం. పెద్దన్నేమో హడప్సలు ఉంటాడు, కిరణ్ అన్న హడప్సరే, మమ్మీ పూజక్క మాంజీకి హడప్సరికి 5 kilometers గ్యాప్, అంతేనండి, ఎక్కువ గ్యాప్ ఏమీ ఉండదన్నమాట. సో నాకైతే ఎస్పెషల్లీ చాలా సంతోషం. ఎందుకంటే నేనా 2-3 years నుంచి అందరితో మాట్లాడుతున్నా, పెద్దన్న ఒక్కడే అక్క దగ్గరికి రాలేదనమాట. సో మా ఇంట్లో మా పెద్దన్న మా అక్కని మా 5గురిలో మా కిరణ్ నేను చాలా క్లోజ్, మా పెద్దన్న మా అక్క కూడా అంతే క్లోజు. మా పెద్దన్న చిన్న కొడుకు డెలివరీ అప్పుడైతే మొత్తం మా అక్కే వాళ్ళతోటి ఎక్కువ ఉండేదన్నమాట. మా వదిన సీరియస్ కండిషన్లో ఉంటే, సో అప్పుడు మన అక్కలకి కారు ఉండేదన్నమాట. సో వీళ్ళు ఫస్ట్ నుంచే పెద్దోళ్ళు, పెద్ద చెల్లె పెద్ద అన్న క్లోజ్ బాగా క్లోజ్ ఫ్యామిలీస్ కూడా. అండ్ నేను మా కిరణ్ బాగా క్లోజు. మా నటరాయణ అంటే నాకు ఫాదర్ లాగా. నటరాయణ నేను క్లోజే, బట్ నటరాయణ కిరణ్ నాకు ఎక్కువ పడుతుంది అనమాట. సో చాలా రోజుల తర్వాత లైక్ 10 years తర్వాత లాస్ట్ ఇయర్ మా పెద్దనకు అస్సలు బాగాలేదు. ప్యాన్సియర్ ఏదో అంటారు కదా, ప్యాన్క్రియాటిక్ ఏదో సంథింగ్. సో అది చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండే. మా అదృష్టం కొద్దీ మా పెద్దని ఇప్పుడు మాతో ఉన్నాడు. సో అప్పుడు అక్క వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చూసారు. మన వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనం కలిసినా కలవకపోయినా మన తోబుట్టువులు వాళ్ళు బాలినప్పుడు అసలు మా నాన్న లేడు కాబట్టి ఇప్పుడు మా పెద్దనాన్న మా నాన్న పిలుస్తున్నాడు. సో బాలినప్పుడు అసలు ఉండలేం కదా. సో అప్పుడు మొత్తం ఫ్యామిలీస్ అన్నీ కలిసే అనమాట. సో ఇది చూడండి, వీళ్ళిద్దరూ పెద్దోలే కానీ ఏం కొట్టుకుంటారండి, కుక్కలు లెక్క కొట్టుకుంటారు. మా అక్కడిది అన్న తమ్ముళ్ళు అన్నట్టే కానీ, అక్క తమ్ముళ్ళు అన్నట్టు కానీ కుక్కల కంటే అధ్వానంగా కొట్టుకుంటారంటది. ఇట్స్ కామన్. మా అక్క నేను మా కిరణ్ నేను ఇప్పటికో కొట్టుకుంటాం. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మా బావ ఈ పిల్లలని లోపల బోన్లో వేస్తున్నాయి. ఎందుకంటే మా అక్క ఫేవరెట్ క్యాట్, అన్నీ వాళ్ళ ఫేవరెటే.
వన్ ఆఫ్ ది యాక్టివ్ క్యాట్ని ఎవరో ఎత్తుకుపోయారు. వాళ్ళంతా సాడ్గా ఉండే ఆ రోజు. సో మార్నింగ్ అయిపోయింది, ఇది నెక్స్ట్ డే అనమాట. సో మా పెద్దనాళ్ళు వెళ్ళిపోయినాక మేము అనుకున్నాం, ఇప్పుడు పైన మా నాన్నకు ఆత్మశాంతి కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన చనిపోయినాక 2 monthsకి నా పెళ్ళి అవ్వడం, మా ఫ్యామిలీ ఎక్కడికక్కడ విడిపోయినట్టు అవ్వడం. అండ్ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 2016లో నా పెళ్ళయింది. 2026 10th monthకి 10 yearsకి అందరు కలిశారు. అది నా వల్ల కలిసిన ఫీలింగ్ నాకు బాగుంటుంది. తర్వాత ఏంటంటే మా నాన్న ఆత్మ పైన చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు. అవునా కదా? నాకేం అనిపిస్తుంది అన్నీ మీతో షేర్ చేస్తానండి. ఇలా అనకూడదు, ఇలా మాట్లాడకూడదు అనే ఫీలింగ్ నాకు ఉండదు. మా ఇంట్లో వాళ్ళతో నేను ఇలా షేర్ చేసుకున్నా, అలాగే మీతోటి కూడా. తర్వాత ఈ బ్రెడ్ అమ్మే అతను, మీకు తెలుసా, ఇతను నా చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో అతనే బ్రెడ్ అమ్ముతాడు. సో మా నాన్న కింద ఖాత ఉండేది. నేను ఈ చిన్నప్పుడు ఈ బ్రెడ్లు తినుకుండానే బతికిన. ఎందుకంటే మనం పెరిగింది స్టెప్ మదర్ చేతిలో కదా. సో మన టిఫిన్ లాంటివి ఏం అలవాటు లేవండి బాబు. సో ఛాయ, ఈ బ్రెడ్ కేక్. సో ఈ కేక్ చిన్నప్పుడు ఇదే కేక్, ఇప్పుడంటే కూల్ కేకులు వచ్చినాయి. ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం. సో మొత్తం అయితే 3 కేకులు, 6, వీటిని బురూన్స్ అంటారు. ఇది చికెన్ సూప్తో అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత ఇది లాదిపావ్. సో ఈ పూజ అక్కన అవునక్కనేనా అంటే అవునండి, మేమిద్దరం ఒక మమ్మీకి పుట్టిన పిల్లలమే. మా అన్నయ్యలు ఇంకో మమ్మీకి పుట్టిన పిల్లలు. సో మాకు ఫాదర్ ఒకడే, మదర్స్ డిఫరెంట్. బట్ మేము ఒక నాన్న పిల్ల అంటే ఒక్క తల్లి కడుపులో నుంచి వచ్చిన పిల్లలానే కలిసి ఉంటాం. మీరు అన్నిట్లో చూస్తారు. మా అన్నయ్యలు అయితే నన్ను మా అక్కను చాలా బాగా చూసుకుంటారు. సో గారాబం బాగా ఎక్కువ వేస్తారు నాదైతే. సో ఇది చూడండి, మన బ్రహ్మకంలో మొత్తం ఎండిపోయిందండి, లేకపోతే ఈసారి పువ్వులు వచ్చేది. మా అక్కను నా బ్రహ్మకంలం చెట్టు, నా ఇంట్లో బ్రహ్మకంలం పువ్వులు పుయ్యాలి, పొద్దున్న లేచి దేవుడికి పెట్టాలన్న ఫీలింగ్ బాగుండే. అక్క అన్న ఏముంది, ఈ చెట్టును పట్టుకోపో, సంచలు వేసుకొని పట్టుకోపో, పువ్వులు పుష్పంగా మళ్ళీ తెచ్చి అంటుంది. ఇది అక్కోలది కాదు, పక్కోలది. అక్కోలది అయితే అట్లే పట్టుకోబోదు నువ్వు. తర్వాత వీళ్ళకి వాటర్ ప్యూరిఫైర్ ఉండేది. అదేంటోనండి, మా అక్కోళ్ళ ఇంట్లో ఏమైనా తొందర పాడవుతాయి. కుక్కలు ఉంటాయి కదా, అంటే వాటర్ ప్యూరిఫైర్ కుక్కలు ఏం చేస్తాయంటే అది పాడేది, అది వేరే విషయం. వాషింగ్ మిషన్ అది 2-3 సార్లు కొనింది. కుక్కలు దానికి కనెక్షన్ అంతా పీకేసారు. అండ్ ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టడానికి ప్లేస్ ఉండదు. సో అది బట్టలన్నీ ఉతుక్కుంటుంది. అలాగే ఇది ఉందిగా వాటర్ ప్యూరిఫైర్, వాళ్ళకి మెయింటైన్ చేయడం రాకనేమో కానీ అది పాడైపోయింది. సో ఇంకా చేయించుకోవడం కంటే తెచ్చుకుని పెట్టని ఎప్పటికప్పుడు వాటర్ తెచ్చుకుంటారు. సో ఈ ఆటో వేరే వాళ్ళది. తర్వాత ఏంటంటే ఇది మా అక్కోళ్ళ ఇల్లు. ఎస్, మీకు తెలుసు కదా. ఎందుకు చెప్పానంటే ఏదో షూట్ చేసిన కాబట్టి చెప్పిన. సో అది లోపల ఏదో వీళ్ళిద్దరు టైం దొరికితే చాలు అదే కొలుసుకుంటారండి. వాడిని తీసుకురమ్మని ఒక్కడిని అని అది చెప్తుంది. మరి అక్క ఇద్దరు పట్టుకోవడం. వీడు పిల్లల బాడీ ఎంత పెరిగినా మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు చెప్తాను, మా అమ్మ అంత పెద్దోడు కదా, అదొక్కడే ఒకటి మొయ్యలేడు. అంటే వాడు మెంటలీ చిన్నోడే. వాడికి ఇప్పుడు 19 years, అక్క వాళ్ళ కూతురికి 23 years అనమాట. సో ఈరోజు చికెన్ వండుతున్నాం. నేను 9 వంట అంటే మా కొడుక్కి, మా ఓంకి చాలా ఇష్టం. సో మా అక్క చెల్లి ఇద్దరిలో ఓం మా అక్క కడుపుకున్నాడు. ఆల్రెడీ మా అక్కకు కూతురు. సో అప్పుడు మా అక్కకు బాగా పుట్టాలి, మా అక్కకు బాగుండే అనమాట. సో బాగా పుట్టాలని నేను దేవుడికి మొక్కాను. అట్లాగే వాడు పుట్టిండు. మొత్తం నా పోలికలతోటే పుట్టిండు, మొత్తం నా పోలికలే. సో అలాగే రిత్తు అప్పుడు నాకు పీసీఓడి కదా, మా అక్క అప్పుడు నాకేం చెప్పలేదు కానీ రిత్తు అప్పుడు మా అక్క మొక్కిందంట సేఫ్ డెలివరీ కావాలి. ఎందుకంటే నాకు అప్పుడు స్టోన్ వచ్చింది ఇవన్నీ నేను ఇక. సో కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్ డెలివరీ కావాలని మొక్కిందట. సో అప్పుడు మా అక్క 108 రుత్తప్పుడే 108 rounds తిరిగిందంట. తేజ్ అంటారా, తేజ్ అసలు అన్ప్లాన్డ్. వాడు నాకు పెళ్ళైనాక 1 monthsకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 1 year ఉన్నాడు, పుట్టేసిండు. 1 year కాదు, నా యానివర్సరీకి వాడు నా చేతిలో ఉన్నాడు. సో అట్లా రితుగాడుగా మొత్తం నేనేనండి. మా అక్క చూసి ఇద్దరిని, నా చిన్న కొడుకు నీ చిన్న కొడుకు మొత్తం నువ్వే దిగినావు అంటారు. సో ఇట్లా మా అక్క నేను కలిసినప్పుడు మా చిన్నప్పటి చాలా విషయాలు మాట్లాడుకుంటాం. చాలా అంటే చాలా విషయాలు మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు ఎమోషనల్ అవుతాం, కొన్నిసార్లు హ్యాపీ అవుతాం, కొన్నిసార్లు మళ్ళీ ఇప్పుడుగా కొట్టుకుంటాం అనమాట. ఇక చూడండి, అది ఎప్పుడు ఫోటో తీసి ఇట్లా పెడుతుంది. ఎందుకు పెడతావి అంటే స్టైలే అది అంటుంది. కానీ మా అక్క పెళ్ళి అయినాక దాని పిల్లలు నేను ఎట్లా పట్టుకోపోతే వాళ్ళు నా పిల్లలు అనుకుంటారు. ఎందుకండి పెద్దోళ్ళు తెల్లగా స్లిమ్గా ఎప్పుడు ఏజ్ తక్కువ ఉన్నట్టు ఉంటారు. చిన్నోళ్ళం మనం చిన్నగానే ఉంటాం. బట్ ఏంటో మనని అందరు అక్క అనుకుంటారు. ఎందుకంటారు, నా పర్సనాలిటీ వల్ల అంటారు కదా మీరు. నా పర్సనాలిటీ తక్కువ ఉన్నప్పుడుగా దాని పిల్లల్ని అందరు నా పిల్లలే అనుకుంటారు.
ఎందుకంటే నేను ఎప్పుడు పోయినా దాని పిల్లలు నాకే పడేసిపోయేది. అంటే మా అక్క లైఫ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్ అంటే చాలా ట్విస్ట్‌తో ఉంటుంది. మా అక్క పని చేసేదనమాట అప్పుడు. పిల్లల్ని పూనమ్మకి అప్పచెప్పిపోయేది. పూనమ్మ మమ్మల్ని ఎట్లా చూసినా మా అక్క పిల్లల్ని మాత్రం మా మా బబ్లీని బాగా చూసుకుంది. సో తర్వాత ఏంటంటే ఫిష్ వీళ్ళది ట్రాలీ అమ్మేస్తున్నారండి. మా బావ వాళ్ళ అంటే మా బావ వాళ్ళ ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది వాళ్ళది ఇల్లు. వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకుదనమాట ఇది. ఓన్ సిస్టర్. మా బావ వాళ్ళ ఓన్ సిస్టర్ కూడా ఇదే ఊళ్ళో ఉంటుంది. బేసికల్లీ మా అక్కోళ్ళ అమ్మోళ్ళు అదే ఊరు, అత్తోళ్ళు అదే ఊరు. మన రమ్యలాగా. కానీ రమ్య కంటే ఇంకా దగ్గర. ఎందుకంటే సందు ఉంటుంది అంతే మా 2 ఇళ్ళలకు మధ్యలో. లవ్ మ్యారేజ్ కదా, అట్లానే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది చూడండి, ఇందులో ఇద్దరు వీళ్ళు కోళి అన్నట్టు. మా బావ వాళ్ళు కోళి, వాళ్ళు చేపలు అమ్ముతారనమాట. సో ఇందులో వాళ్ళ అక్క వాళ్ళది ఉంది బిజినెస్. ఫిష్లు వాళ్ళ అక్కోళ్ళ ఫిష్లు ఉన్నాయి, మా అక్కోళ్ళ ఫిష్లు కూడా ఉన్నాయి. సో బోల్డ్ అంత ఇస్తారు, రెగ్యులర్గా పోతారు. అండ్ మా అక్కకు ఫస్ట్ 2 షాపులు ఉండేవి. సో 2 షాపులు, ఒక షాప్ క్లోజ్ అయింది. ఏదో రెండో షాప్ కూడా సరిగ్గా నడవలేదు. చాలా షాపులు అయినాయి అప్పుడు, సో నడవలేదు. అట్లా ఈ ఫిష్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో షాప్ ఉన్నప్పుడు అక్క వాళ్ళకి కారు ఉండేది. తర్వాత ఆ కారు చిన్న యాక్సిడెంట్ అయ్యి అమ్మేశారనమాట. సో తర్వాత ట్రాలీ ఆటో ఉండేది, ఇప్పుడు ఆటో కూడా ఉంది. మా అక్కకు ట్రాలీ నడపచ్చు, కారు నడపచ్చు, బండి నడపచ్చు, ఈ ఆటో నడపచ్చు. నాకు సైకిల్ కూడా నడపడం రాదు. మా అక్క అంతా రఫ్ అండ్ టఫ్. సో ఇది చూడండి, ఈ పాపతో ఆడతాడు. ఈ చిన్నబాబు వీడికి ఏమి ఏడు రుతుగానికి వీడు కొట్టుకుంటారు అనమాట. సో చికెన్ కర్రీ నేను నా స్టైల్లో వేస్తాను. మా అక్కేమో పెరుగు ఇట్లా వేసి అన్నేసి కుక్కర్లో వేస్తుందట. సో నేను అట్లా కాదు, కానీ మన స్టైల్లో వేసినా మీరు కొంచెం కారం తక్కువ వేస్తారు. కారం వాళ్ళ లెక్కన అక్క కారం పొక్కటి నువ్వు వెయ్యి, మిగిలిన ప్రాసెస్ అంతా నేను చేస్తాను అని చెప్పిన. మా ఓమ్కి నేను చేసిన ఫ్రై కర్రీస్ అంటే చాలా ఇష్టం. మా అక్కలు కూర్చొని నేను చికెన్ తినను, నేను ఎగ్ వండుకుంటాను, దాని అదే ఎగ్ వండుతుంది. సో ఈరోజు స్పెషల్ ఏం తెలుసా, చికెన్ ఫ్రై, అలాగే పక్కన ఎగ్ కర్రీ అనమాట. అండ్ అటు పక్కన అమ్మకి చప్పటి చికెన్ కర్రీ. సో చికెన్ మసాలా మా అవ్వ 2 స్పూన్లు, 2 డబ్బాలు, 2 ప్యాకెట్లు వేసింది. ప్యాకెట్లు 2 ప్యాకెట్స్ 2 పొట్లాలు వేసింది. తర్వాత ఇట్లా ఆయిల్ తేలిందా, చికెన్లో ఉప్పు కారం గరం మసాలా వీళ్ళ దగ్గర ఉండదు. చికెన్ మసాలా వేసి ఆయిల్ తేలినాక మన దగ్గర అయితే మీరు ధనియాల పొడి వేసుకోవాలి. మనకు దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో ధనియాల పొడి కామన్గా వాడతాం. ఇక్కడ వాళ్ళు ఎక్కువ వాడరు. వాళ్ళు గరకుల మసాలా, చికెన్ మసాలా, కిచెన్ కింగ్ మసాలా ఇవి ఎక్కువ వాడతారు. సో తర్వాత దీంట్లో టొమాటో, కొత్తిమీర, జీలకర్ర ప్యూరీని వేయాలి. అప్పుడు చికెన్ బాగుంటుంది. ఘాటుగా ఉండదు, కారం ఉండదు, టేస్ట్ బాగుంటుంది. నేను నా పిల్లలు ఇద్దరికి ఎక్కువ అట్లా వేస్తే ఇష్టం అనమాట. సో అట్లా తర్వాత ఏంటంటే వీడు చేప పట్టుకోవడానికి బాగా వీనికి చేప ఇవ్వంటే ఆడు పట్టుకుంటలేడు. అది రూప్చంద్ అండి. వీళ్ళకి రవ్వులు మన హైదరాబాద్ నుంచే వస్తాయి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పాలి. ఇప్పటి చాలా రెగ్యులర్గా వస్తాయండి. ఇక్కడ కొన్ని కొన్నిసార్లు కరెంట్ పోతుంది. సో అందుకు మేబీ లేట్ అవ్వచ్చు వీడియో, కానీ అంతకు మించి ఏం లేదు. ఇప్పటి 12 o'clockకి డైలీ పెడతానండి వీడియో. అండ్ వన్స్ అగైన్ సారీ. ఇన్స్టాలో మెసేజ్ ఇచ్చే వాళ్ళకు కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఐఎమ్ సో సారీ. తర్వాత గుడ్ న్యూస్ ఏంటి అనేది రేపు మీతో షేర్ చేస్తాను. దాదాపుగా మీరు గెస్ట్ చేస్తున్నారు, బట్ అదా కాదా అని షేర్ చేస్తాను. చాలా బిగ్ గుడ్ న్యూస్ మా ఫ్యామిలీకి అయితే, అది మా అక్కోళ్ళ ఫ్యామిలీకి మెయిన్గా. తర్వాత ఇటు చూడండి, ఈ చేపలన్నీ ఎట్లా బాగా అంటే ఐస్ వేస్తే ఉంటాయని చెప్పి ఇవన్నీ ఈరోజు ఒడుస్తాయండి. సో చేపల బిజినెస్ అక్క వాళ్ళది చాలా బాగా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే షాప్ ఉంటే వేరు ఉండదు, రోడ్ సైడ్ కదా. కొన్నిసార్లు పోలీస్ తీసేయమండం, కొన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళడం, అవి పెద్ద తతంగాలన్నమాట. సో మా వాడు ఫైనల్గా ఒక ఫిష్ అయితే పట్టుకున్నాడు. తర్వాత ఈ బాబు వచ్చి చూడండి ఎట్లా ఆడతారు. ఈ బాబుకి ఆ పాపకు వీళ్ళకి తేజు అంటే బాగా ఇష్టం. తేజు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతాడు వీళ్ళతోటి. రితుకేమో పాపం తెలుగు ఒకటే వచ్చు. వాడు ఇప్పుడే నర్సరీగా ఎల్కేజీ కదా, వాడికి ఇంగ్లీష్ సరిగా రాదనమాట. కానీ ఎట్లనో అట్లా వీళ్ళతోటి ఆడుతున్నాడు. మా వాడు ఉండడా అనుకున్నాం, కానీ బాగానే ఉంటుండు. సో తర్వాత ఇక్కడ మన చికెన్ అయితే రెడీ అవుతూ ఉంటే దాన్ని మధ్యలో కలిపి ఈ టొమాటో ప్యూరీ అయితే చికెన్లో వేసేసాను. మనము చికెన్లో మీరు కొత్తిమీర స్టెమ్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి వేయండి మిక్సీ పట్టి, ఎంత టేస్టీగా ఉంటుందో చికెన్. తర్వాత ఇంకా దీనిలో చుక్క నీళ్ళు పోయకూడదు, మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
సో నన్ను నిన్న ఎంతమంది మిస్ అయ్యారు అవును కానీ ఏంటి రెగ్యులర్ కమెంట్ చేసే వాళ్ళు కమెంట్ చేయట్లేదు తొండిది నేను కమెంట్లకు దాదాపుగా కాదు అన్ని కమెంట్లకు రిప్లై ఇస్తున్నాను సో మీరు కమెంట్స్ షూర్గా చేయండి నేను అంటేనే చేస్తాను ఏంటో తర్వాత ఈ చికెన్ పైన మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు వస్తే చికెన్ ఫ్రై అయ్యిద్ది మీకు తెలుసా చికెను వాష్ చేయకూడదంట అన్వాష్డ్ చికెన్ వాడాలంట మనకి వాష్ చేసిన అందులోంచి ఏమో బ్యాక్టీరియా బయటికి వస్తుందట సో మీరు నెక్స్ట్ టైం చికెన్ చేసేటప్పుడు వాష్ చేయకుండా వేయండి నేను బ్యాక్టీరియా బయటికి వచ్చినా వాష్ చేసుకొని వేసుకుంటాను మంచి అనేది పక్క వాళ్ళకి చెప్తే చాలా మంచిదంట సో అందుకని మీతో షేర్ చేశాను నేను పాటించినది తర్వాత ఇడ్డండి వీడియో మాస్ తెచ్చుకున్నాడు మరి తుగడు అది నాకు కావాలి అంటూ ఉన్నాడు మా అక్క వాళ్ళ ఇంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏం తెలుసా ఆ పిల్లలు ఆ కుక్కలే మున్పు ఇంకా జోజో ఉన్నప్పుడు ఇంకా బాగుండేది రిత్తు ఆ కుక్కలు చూసినప్పుడు ఒకసారి అమ్మ మనం ఎప్పుడు కొంటామమ్మా సో ఇది మా బబ్లీ చేసుకున్న ఎగ్ కర్రీ ఎగ్ మసాలా కర్రీ అది పచ్చగా ఎందుకు ఉంది అంటే అంతే ఉంది పిన్ని అన్నది చప్పగా ఉంది రైస్ అది ఇది పప్పు నిన్నటిది నిన్న పెద్దనే వాళ్ళు వెళ్ళాక పప్పు చేస్తుంటే మాకు తినడానికి సో అదనమాట అలాగే ఇది వచ్చేసి నేను చేసిన చికెన్ ఫ్రై కర్రీ కనిపిస్తుంది లైట్ ఎత్తాగుర్రి మస్తు అయిందండి బాయ్ రేపు మళ్ళీ కలుస్తాను